మతిలేని టారిఫ్ల యుద్ధం, వలసలపై మొట్టికాయలు, విద్యా సంస్థలపై ఉక్కుపాదం. ఇదే ట్రంప్ 100 రోజుల పరిపాలన. ఇవే కాదు, ఆయన మూటగట్టుకున్న అప్రతిష్టలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సెంచరీ అయితే కొట్టేశారు, కానీ ఏ ఒక్కరితోనూ శభాష్ అని మాత్రం చెప్పించుకోలేకపోయారు. అన్ని దేశాలకు పెద్దన్నగా వ్యవహరించాల్సిన ఆయన ప్రస్తుతం కమెడియన్గా మిగిలిపోయారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి నేటికి 100 రోజులు పూర్తవుతోంది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని ఈ 3 నెలల్లో ఆయన లెక్కలేనని అనాలోచిత చర్యలకు దిగారు. పూటకో మాట, రోజుకో వైఖరి అన్నట్టుగా పదే పదే నిర్ణయాలను మార్చుకుంటూ వస్తున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను చులకన చేయడమే కాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలాతోకాలేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతాభావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ 3 నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలు న్యాయ వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింటిలోనూ అత్యంత వివాదాస్పదమైంది, అనాలోచితమైంది టారిఫ్ల యుద్ధమే. అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రపంచ దేశాలపై ప్రతీకార చర్యలకు దిగారు ట్రంప్. అగ్రరాజ్యాలు మొదలుకొని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వుల పాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత అస్థిరత ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్లను అంతకంతకు పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145% దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు ట్రంప్. 100 రోజుల ట్రంప్ పాలన పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోందని పోల్స్ అన్ని ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోద విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు. ఆయన పాలనను గట్టిగా సమర్థిస్తున్న వారి సంఖ్య ఏకంగా 22% పడిపోయినట్లు CNN పోల్ తేల్చింది. గట్టిగా వ్యతిరేకించే వారి సంఖ్య 45% పెరిగింది. ముఖ్యంగా గత మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్తో పోలిస్తే ఏకంగా 12% తగ్గింది. ట్రంప్ తీసుకుంటున్న విదేశీ విధానాన్ని 60% మందికి పైగా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక 20% అమెరికన్లు ట్రంప్కు ఓటేసి తప్పు చేశామని వాపోతున్నారట. 100 రోజుల పాలనే ఇలా ఉంటే ట్రంప్ పూర్తి స్థాయి పాలనపై ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటారో అని విశ్లేషకులు నిర్మోహమాటంగా చెబుతున్నారు.